డియర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మనం ఇంతవరకు డూ డస్ డిడ్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎసెప్టివ్ సెంటెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్లో వీటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకున్నాం. ఈరోజు ఈ డూ డస్ డిడ్ని క్వశ్చన్ ట్యాగ్లో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. క్వశ్చన్ ట్యాగ్ అంటే నథింగ్ బట్ షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఇన్ నెగిటివ్. అంటే స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, యూ లైక్ కాఫీ, డోంట్ యూ? షీ లైక్స్ కాఫీ, డజంట్ షీ? అలాగే స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది. వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ నెగటివ్, క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఇన్ పాజిటివ్. You don't like tea, do you? She doesn't like tea, does she? అదేవిధంగా పాస్ట్ టెన్స్లో చూసుకుంటే యూ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్, డిడ్ంట్ యూ? షీ డిడ్ంట్ గో టు మార్కెట్ ఎస్టర్డే, డిడ్ షీ? ఈ విధంగా మనం ఈ డూ డస్ డిడ్ని క్వశ్చన్ ట్యాగ్లో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాం. మరో క్లాసులో వేరే విషయం గురించి తెలుసుకుందాం.